ఏపీలో కూటమి ప్రభుత్వం బలపడుతుందనే భయం జగన్లో ఉందన్నారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. అందుకే కులాలను ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి ఉండేందుకు అనర్హులన్నారు. దమ్ముంటే జగన్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు. ద్వేషం అసూయతో కొందరు రగిలిపోతున్నారని, తనను తిట్టేవారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు ఎమ్మెల్యే బొలిశెట్టి. ఒక ద్వేషంతో రగిలిపోతున్నారు, వాళ్ళు ఈరిస్తో రగిలిపోతున్నారు. ఎక్కడ ఇతను స్థిరపడితే ఇతను ఎలా దెబ్బ కొట్టాను ఆరోపణ ఏదైనా రుజువు చేస్తే ఉరి తీసుకుంటానని చెప్పాను. రుజువు చేయలేరు, కానీ ఈ తాడేపల్లి ప్రజలకు తెలిసి ఏం జరుగుతుందో. కాబట్టి అవన్నీ పట్టించుకుంటే ఒక్కడు కూడా ఎదరికేయలేము. ఊరన్నాక అరిసి నోరులో ఉంటాయి, మురుగి కుక్కలు ఉంటాయి. వాటికి సమాధానం చెప్తే వెళ్తే ఒకరోజు కూడా ఉన్నాం, ఒకరోజు కూడా వెళ్ళలేము. వాళ్ళని పట్టించుకోకుండా పనిచేసినప్పుడే అభివృద్ధి అనేది జరుగుతుంది తప్ప ఆ కుక్కలను నేను పట్టించుకోను. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి చీడపురుగులో ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడో, ఇవాళ అభివృద్ధి జరుగుతూ ఉంటే దాన్ని భరించలేక ఎక్కడ ఈ కూటమి ప్రభుత్వం స్థిరపడిపోద్దో, మళ్ళీ మనం రాజకీయ నిరోధకులు అవుతాం, ఈ రాష్ట్రాన్ని దోచుకునే అవకాశం ఉండదు. కాబట్టి కులాలని మతాలని రెచ్చగొట్టడం, చేసిన అభివృద్ధిని వంకరదారిలో చూపించడం జగన్మోహన్ రెడ్డి వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటి క్రిమినల్స్ అందరినీ కూడా రాజకీయాల్లోకి రాణిస్తే రాబోయే రోజుల్లో రాష్ట్రం శూన్యం అవుద్దనే విషయాన్ని మళ్ళీ నేను తెలియజేస్తా ఉన్నా.